డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. గంట గంటకు పెరుగుతున్న ఉత్కంఠ. శ్రీశైలం ప్రాజెక్ట్ 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం. 2 రోజులుగా సొరంగంలోనే 8 మంది. బురదమయంగా మారిన ఎస్ఎల్బీసీ సొరంగం. కటిక చీకటిలో సహాయక చర్యలకు విఘాతం. సర్వశక్తులు ఒడ్డుతున్న రెస్క్యూ బృందాలు. నలభై 8 గంటలు గడిచిపోయాయి. 8 మంది ఏమయ్యారో తెలియదు. 2 రోజులుగా వారికి నీళ్లు, ఆహారం లేదు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయారు. సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మంత్రి జూపల్లి లోపలికి వెళ్లి వచ్చారు. పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు వెల్లడించారు. భయంకరమైనటువంటి అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉండరు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా కూడా పంపించడం ఏర్పాటు చేస్తాను. బహుశా 1 గంట, 2 గంటలు, 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ కేసరి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం పొట్టుగా రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్, బట్ ఛాన్సెస్ ఆర్ నాట్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు కావస్తుంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే భారత్ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్ ఫోర్స్, విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు 3 హెలికాప్టర్లలో అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ టీం, రెస్క్యూ టీం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 24 మందితో కూడిన హైడ్రా, సింగరేణి కాల్వరీస్ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎన్డీఆర్ఎఫ్ టీం పాల్గొన్నాయి. ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం, పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొంచెం జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన. ప్రమాద సమయంలో చిక్కుకుపోయిన వారి పేర్లను పిలుస్తూ సిబ్బంది శబ్దాలు చేశారు. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న ఆశతో ప్రయత్నించారు. మరోవైపు డ్రోన్ తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో ఎవరైనా ఉన్నారా అని పరిశీలించారు. 14వ కిలోమీటర్ వద్ద పనులు చేస్తున్న టనల్ బోర్ మిషన్ వద్దకు చేరుకున్న కొందరు రెస్క్యూ సభ్యులు ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కటిక చీకటితో పాటు పెద్ద ఎత్తున బురద ఉండడంతో సాధ్యం కాక తిరిగి బయటకు వచ్చేశారు. భూ ఉపరితలంపై నుంచి లోనికి రంధ్రాలు చేసి వెళ్లడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. సొరంగం లోపలకు చేరుకోవడం, అక్కడి నుంచి మట్టి, బురదను వెనక్కు వేగంగా తరలించడంపై సమాలోచనలు జరుపుతున్నారు. అయినా మేమందరం కూడా గవర్నమెంట్ లో ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇప్పుడే నేను మాట్లాడినా, మీరు 3250 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలో చేసిన సంస్థ రాబిన్స్. ఇంత పెద్ద సంస్థ ఎక్కడ లేదు. ఫారెస్ట్లలో చేస్తారు వాళ్ళు.
మీ ఎక్స్పర్ట్లను కూడా పంపించండి, కనీసం మాకు వాళ్ళు బతుకుతారని నమ్మకం ఎక్కడో ఉన్నది. అది ఇప్పుడే చెప్పిన ఉత్తరాఖండ్లో 17 రోజులకు బతికి 41 మంది. అందుకనే దయచేసి మీ పత్రికా విలేకరులు కూడా పాజిటివ్ గా మీరు ఉండండి, పాజిటివ్ గా చెప్పండి. సొరంగం ప్రాంతానికి సంబంధించిన బ్లూ ప్రింట్లు, మ్యాప్ల ఆధారంగా పరిశీలన చేపట్టారు. రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మట్టి, నీరు, విరిగిపడిన సెగ్మెంట్లు అడ్డు తగులుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోని ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల వరకు బురద, నీళ్లు ఎగదన్నాయని వెల్లడించాయి. 5 అత్యాధునిక అశ్వ సామర్థ్యం ఉన్న పంపులను వినియోగిస్తూ ఆ నీటిని భారీ మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. సొరంగం లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రైలింగ్, రాడ్లను తొలగించేందుకు కట్టర్లు, వెల్డింగ్ పనులు చేసేందుకు విద్యుత్ అవసరం రావడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు 2వ రోజు చర్యలు కొనసాగాయి. ప్రమాదం జరిగి 48 గంటలు అవుతున్నా బాధితులను కాపాడడం అత్యంత క్లిష్టంగా మారింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లడం పెద్ద సవాల్గా మారింది. అక్కడ జరిగిన ఘటన ఇంజనీరింగ్ వర్గాలను కలవరపెడుతోంది. పెద్ద ఎత్తున చేరుకుంటున్న నీటిని తోడివేయడం సమస్యగా మారడంతో పాటు మట్టి, బురదను తొలగించడం రెస్క్యూ బృందాలకు క్లిష్టమైన పనిగానే చెప్పవచ్చు. ప్రమాద ధాటికి సొరంగంలో ఉన్న వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నీరు, బురద, మట్టిని తొలగించడం సవాల్గా మారితే అంతకన్నా అత్యంత క్లిష్టమైన దశ మరొకటి ఉండడం నిపుణులను, ఇంజనీరింగ్ వర్గాలను కలవరపెడుతోంది. ప్రమాదం జరిగిన చోట 15 అడుగుల లోతులో భారీ మడుగు ఉన్నట్లుగా వారు అనుమానిస్తున్నారు. అక్కడ ఒక్కొక్కటి 4 మీటర్లు వెడల్పుగా ఉండే 7 సెగ్మెంట్లు కూలిపోయాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉండగా పరిస్థితులను అంచనా వేయడం కూడా సవాల్గా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.